ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది కాబట్టి అలా జరిగిందని మేము చెప్పుండేవాళ్ళం కాదు. కంపల్సరీ బయటకు వచ్చి సారీ చెప్పి మేమైతే సర్వీస్కి పనికిరాము, ఎందుకంటే ఒకసారి రీవెరిఫై చేసి గంటాపదంగా కాన్ఫిడెంట్గా వెళ్తే నేను ఫైట్ చేసినవాడిని ఆబ్వియస్గా. బట్ వీ హ్యావ్ టు సే సారీ, నేను అనుకున్నట్టు జరగలేదు కదా అని. బట్ ప్యాటర్న్ అనుకున్నట్టే నియోజకవర్గాల వారిగా, ఎందుకంటే మండల వారి విలేజ్ వారి డేటా ఉంటుంది కదా, దాంట్లో అనుకున్న దానికంటే మెజారిటీలు ఇంకొక 10 పెరుగుతాయి. ఎందుకంటే మీకు ఇది జారుడు బండ్లాగా అంటే అండి, మనం అనుకున్న దానికంటే కొంచెం మెజారిటీ 5,000 పెరుగుద్ది, కానీ ఒక ఫ్లోలో ఉన్నప్పుడు తగ్గదు. లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ గెలిచినప్పుడు కూడా అంతే, మాకు ఇదే ప్యాటర్న్లో ఉంది. రెండు, ఇది ఎలక్షన్ కమిషన్ బాధ్యత సార్. రెండు, లెట్స్ అజ్యూమ్ ఇట్స్ ట్రూ అనుకుందాం, ఈవీఎం ట్యాంపరింగే జరిగి ఆబ్వియస్గా లోకల్ ఎమ్మెల్యేలు చేయలేరు కదండి. ఎవరు చేయగలుగుతారు? సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న పరిధిలో చేయగలుగుతారు. మరి ఇంత సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నప్పుడు చేద్దాం, నితీష్ కుమార్ గారి చేతిలో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉండి వాళ్ళ పిల్లకలు వీళ్ళ చేతిలో పట్టుకునేంత మెజారిటీలు ఉండదు కదా. లేదు, ఇంకోటి ఏంటంటే బీజేపీ ఓవరాల్గా చూసుకున్నా కానీ ఇంత డ్రాస్టిక్గా పడిపోయి నెక్స్ట్ టైం కాంగ్రెస్ వచ్చేసే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇప్పుడు సింబల్ ఇచ్చింది కదా ఆబ్వియస్గా, ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్ జరిగితే ఆబ్వియస్గా కాంగ్రెస్ పుంజుకుందానికి ఆస్కారం ఉంది. ఇంకా బలంగా ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అన్న సింబల్స్ కనపడుతున్నాయి. లేదు సిమ్టమ్స్ అవద్దో లేదో చాలా ఫ్యాక్టర్స్ మీద ఆడపడుతుంది. బట్ సిమ్టమ్స్ అయితే కాంగ్రెస్ తుడిచిపెట్టుకోపోయింది అనే దానికి బలంగా ముందుకు వచ్చింది. ఈసారి ఫామ్ చేసేదానికి సిమ్టమ్స్ కనపడుతున్న లెవెల్లో ముందుకు వచ్చింది కదా. కాంగ్రెస్ అయితే చేయదు కదా. ఇది ఈవీఎం ట్యాంపరింగ్ బీజేపీ చేస్తున్నప్పుడు అపోజిషన్ కాంగ్రెస్ పార్టీని ఎందుకంత పుల్ చేసి ముందుకు తీసుకెళ్తుంది? ఎక్కడైతే వారణాసి దగ్గర అక్కడ సీట్స్ ఓట్లు వచ్చిన విషయాలు కానీ, మీకు రామ జన్మభూమి దగ్గర వచ్చిన అక్కడ అటువంటి రిజల్ట్స్ కానీ ఇంత తారుమారుగా జరగవు కదా. లేదా బేసిక్ స్ట్రక్చరు, ఇప్పుడు బీజేపీ పార్లమెంట్లన్నీ చాలా వరకు మిస్ అయినాయి. ఇప్పుడు తిరుపతి పార్లమెంట్ తీసుకుందాం, 7,000 ఓట్లతో పోయింది, అంటే 14,000 ఓట్ల డిఫరెన్స్. బట్ 7,000 ఓట్స్ మీరు తెచ్చుకుంటే మీకు తిరుపతి పార్లమెంట్ అంటే సెంట్రల్ పార్లమెంట్, అంటే దేశంలోనే మనకు ప్రధాన దేవాలయం అనుకుంటే వెంకటేశ్వర స్వామిదే ఉంటుంది, అది తిరుపతి పార్లమెంట్ కింద వస్తుంది. తిరుపతి పార్లమెంట్లో ఒక 7,000 ఓట్లు వేసుకుంటే వచ్చిండేది వాళ్ళకి. వేసుకునే వాళ్ళకి 7,000 ఆడే వేసుకోవచ్చు కదా. ప్రపంచంతో మాకు తిరుపతి పార్లమెంట్ని డెవలప్ చేస్తే సెంట్రల్లో కొడితే ఏపీ అంతా డెవలప్ చేయొచ్చు. తిరుపతి పార్లమెంట్ ఎట్లా చేశారంటే బీజేపీ అని చెప్పి నెక్స్ట్ 5 సంవత్సరాలు చేయగలిగితే తిరుపతి కానీ, రాజంపేట కానీ, ఇటుపక్క ఒంగోలు కానీ, నెల్లూరు కానీ, ఇటుపక్క చుట్టుపక్కల అంతా డెవలప్ చేసి బ్రహ్మాండంగా నెక్స్ట్ అవకాశం ఉంటుంది. ఏ లాజిక్ ప్రకారంగా చూసినా బీజేపీ ట్యాంపరింగ్ చేసినానికి మీకు రివర్స్గా కనపడుతుంది. కాంగ్రెస్ ట్యాంపరింగ్ చేసిందని ఎవరైనా అడిగితే నిజమే ఉండొచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ కనిపించింది కాబట్టి. సో అవకాశం లేదు కదా. సో ఎలక్షన్ కమిషన్ దానికి ఎక్స్ట్రా వచ్చినటువంటి పోలైన ఓట్లకి వ్యక్తిగతంగా మీరు ఎలా స్పందిస్తారండి? ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ని కానీ, కేతిరెడ్డి ధర్మవరం గారు కానీ, లేకపోతే ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు బ్యాలెట్ గురించి మాట్లాడడం కానీ, వ్యక్తిగతంగా మీరెలా స్పందిస్తారు? ఈవీఎం నిజంగానే ట్యాంపరింగ్ అవ్వచ్చా? అయ్యే ఆస్కారం ఉందా? టెక్నికాలిటీస్కి ఐఎమ్ నాట్. ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్లో దాన్ని తయారు చేసే సంస్థలతో, వాళ్ళు ఇక్కడ వర్క్ చేసిన ఎంప్లాయీస్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు దాని టెక్నికాలిటీ స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళు చెప్తున్న ఇన్పుట్ ఏంటంటే ఇంపాసిబుల్ కేసు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పేది, ఎందుకంటే దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ దేర్ ఫీల్డ్ కాబట్టి. సో దాంట్లో నా అభిప్రాయం చెప్పలేను. బట్ బ్యాలెట్ మళ్ళీ లాస్ట్కి మన పేపర్ వేద్దాం, బ్యాలెట్లో ఓట్లు వేద్దాం అనుకునేది ప్రాక్టికల్గా సమ్వేర్ సమ్హౌ క్రాస్ అయ్యాను అనుకుంటండి. అక్కడ ఉన్నటువంటి స్ట్రిక్ట్ పాలసీస్ మనకు ఇంకా లేవు కాబట్టి ఇప్పుడు ఆ బ్యాలెట్ బాక్స్ ఎత్తుకెళ్ళిపోయినాయి, దాంట్లో వాటర్ పోసినవి, దాన్ని ఇసుక పోసినవి, చాలా ఫ్యాక్టర్స్ చూసుకొని దాటుకొచ్చాం. ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళి కొన్ని దాంట్లో మనం దాటుకొని ఉంటాం. కొన్ని దేశాలు అడ్వాన్స్డ్ మనకంటే ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కొన్ని సెక్షన్, ఇప్పుడు మన దగ్గర గూగుల్ పే చాలా అడ్వాన్స్డ్గా ఉంది, వేరే కంట్రీస్లో లేదు కదా, మనం ఎందుకు గూగుల్ పే అనలేంగా, ఒక స్టేజ్ దాటుకొని వచ్చాం మనం. అదే యూఎస్ఏలో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటాయి, జపాన్ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటాయి, ఒక్కొక్క సెక్షన్లో మనం ముందుండొచ్చు. చాలా బాగా చెప్పారు. ఇది యూఎస్లో నిజంగానే గూగుల్ పే అదంతా పనిచేసే పని. ఇక్కడ పానీపూరి కూడా చేస్తాడు. బట్ అగైన్ సో పానీపూరి చెప్తాం, మనం యూఎస్ని ఎందుకు కంపేర్ చేసుకోకూడదు, యూఎస్లో లేదు మనం ఎందుకు. చాలా బాగా చెప్పారు. అన్ని విషయాల్లో మనం అన్ని కంపారిజన్ కరెక్ట్ కాదు అనుకుంటా అండి. కొన్నిట్లో మనం అడ్వాన్స్డ్గా ఉంటాం, కొన్నిట్లో మనం వాళ్ళు మనతో పోలిస్తే ఒక 20 సంవత్సరాలు అడ్వాన్స్డ్గా ఉంటుంది. కేకే సర్వే మీద ప్రధానమైన ఆరోపణ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, లేకపోతే తెలిసిన కొన్ని సంస్థలు కానీ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగి ఉండొచ్చు, అలాంటి ఇన్ఫర్మేషన్స్ అక్కడక్కడ పెద్దవాళ్ళతో లింక్స్ అయి ఉండవు, చిన్న సంస్థల్లోనే అయి ఉంటాయి. అంత గంటాపదంగా చెప్పిన వ్యక్తి, ఎందుకంటే డిజిట్స్ 10 కానీ 5 కానీ అక్యురేట్ చెప్పాల్సిన వ్యక్తి, ఆయన దగ్గర పెద్ద టీం లేకపోయినా అంత అక్యురేట్గా చెప్పాడు. ఏదో తేడా చేసింది కేకే సర్వే వాళ్ళ మీద అని చెప్పేసి ప్రధాన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఎలా స్పందిస్తారు? మనం ప్రధానమంత్రి అయినా సరే, ప్రధాన ప్రతిపక్షమైనా సరే, చంద్రబాబు నాయుడు గారు అయినా, జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, ఇంత ఫ్రీ ఉంది, ఎవరినైనా కమెంట్ చేసుకోవచ్చు, దాంట్లో నాకేం కోపం రాదు, బాధ రాదు. బట్ ప్రాక్టికాలిటీ చూసుకోండి. మేము ఒక వెరిఫై చేసుకోండి, ఒక 3 months బ్యాక్ అయితే ఇంకా ఈవీఎం మిషన్ అప్పుడు మన సెంట్రల్ కూడా రాలేదు కదా. 3 months బ్యాక్స్ నుంచి వీడియోస్ చేస్తున్నాం కదా, అప్పటికే నెంబర్ డిసైడ్ అయిపోదుగా. అప్పటికే శ్రీకాకుళం ఎలా ఉంది, విజయనగరం ఎలా ఉంది చేసుకుంటూ వస్తున్నాం వీడియోస్. అది ఇప్పుడు యూట్యూబ్ డిలీట్ చేసేది కదా, అన్నీ ఉన్నాయి, అక్కడే ఉన్నాయి. లాస్ట్ టైం రిజల్ట్స్ వెరిఫై చేసుకోండి. 5 సంవత్సరాల ముందు కూడా చెప్పాం.
అప్పుడు ఈవీఎం అప్పటి నుంచే ఉండదు కదా. సో లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి వచ్చినప్పుడు కూడా 20-25 లోపల అయిపోతుంది, ఇది 150 దాకా రీచ్ అవుతుందని చెప్పినప్పుడు కూడా అదే వీడియోస్ అదే నెంబర్లు ఉన్నాయి. అప్పుడు పరిటాల శ్రీరామ్ ఓడిపోతారన్నా, లేకపోతే లోకేష్ గారు ఓడిపోతారన్నా, లేకపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గం ఓడిపోతారన్నా, లేకపోతే రకరకాలు ఉన్నాయి. అలాగే నేను తప్పు చేసిన వాటికి సారీ చెప్పిన నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు పోయినసారి మన ఇంకో ప్రకాశం జిల్లాలో పరుచూరు పోయింది, ఆయన దగ్గుబాటుకి సారీ చెప్పి పబ్లిక్గా సారీ చెప్పాం. ఇప్పుడు దర్శి మిస్ అయింది, దర్శికి నేను పబ్లిక్ వెళ్ళి సారీ చెప్పాను. ఎందుకంటే మనం సేల్ చేసిన రిపోర్ట్లు ఫెయిల్ అయింది. ఓవరాల్గా లాస్ట్లో మనం ఎలక్షన్స్ అయిన తర్వాత మీరు తక్కువ మెజారిటీతో దర్శికి కొడతారని నేను చెప్పాను. తక్కువ మెజారిటీతో వాళ్ళు ఓడిపోయారు, చాలా తక్కువ లీస్ట్ మెజారిటీతో. చాలా లీస్ట్ మెజారిటీతో ఓడిపోయారు, మీరు ఎలక్షన్ ఇంజనీరింగ్ సరిగ్గా చేయలేదు అని వాళ్ళు అన్నం కరెక్ట్ కదా, ఇవన్నీ క్రోడీకరించి చెప్తాం. సో నేను ఓవరాల్గా ఇంత పెద్దగా సక్సెస్ అయింది కాబట్టి నా వైట్ పేపర్లో చిన్న చుక్కలు కనపడలేదు, కానీ నాకు చుక్కే కనపడుతుంది కాబట్టి నేను వెళ్ళి సారీ చెప్తున్నాను. సో ఇంత ప్లెయిన్గా వెళ్ళాలని ట్రై చేస్తున్నాను. అప్పుడు నేను ఇచ్చేసి ఎక్కడ ఢిల్లీ వెళ్ళి పారిపోయి, ఇప్పుడు అన్ని స్టేట్స్ నుంచి మనకు కాల్స్ వస్తున్నాయి కదా, నేను ఇంటర్వ్యూ అటెండ్ కాకూడదు, లేకపోతే యూఎస్ఏ చేద్దామని చూస్తున్నాం, ఇక్కడ అటెండ్ కాకూడదని అనుకోవట్లేదు. నేను మీన్ వెళ్ళి ఎంత కుదిరితే అంత, ఎంత టార్చర్గా ఉన్నా కానీ నేను ఎంత చిన్న యూట్యూబర్కైనా సరే పిలిచి నేను ఇంటర్వ్యూ ఇచ్చి వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాగా. ఇంతకు మించి ఏం చేయలేమండి. ఓవరాల్గా ఇంకా నేకుడుగా చూపిస్తున్నాం ఇది అని చెప్పి. ఓవరాల్గా ప్రధానంగా కిరణ్ గారు, కేతిరెడ్డి గారు ధర్మవరంలో ఓడిపోవడానికి ఒక పక్క మన బీజేపీ ఓట్ బ్యాంక్ 2% ఉండటం, ఆయన గెలవటం ఏంటి, ఏ రకంగా అలా ఉన్నది సార్. ఇప్పుడు నేను వ్యక్తిగతంగా ఇండివిజువల్గా ఆయన మీద ఉన్న అలిగేషన్స్, కేసెస్ నాకు సంబంధం లేదు. బట్ నేను ఐ అడ్మైర్ హిమ్ నిజంగా, కేతిరెడ్డి గారిని పర్సనల్గా. ఎందుకంటే అన్ని దగ్గరలో తిరుగుతుంటారు, చూస్తున్నాం ఓవరాల్గా గడిచిన 5 yearsలో. పర్సనల్లీ నేను ఎవరైనా ఎమోషనల్గా కనెక్ట్ ఇలా ఉండాలి అనుకున్నది కేతిరెడ్డి గారు. అదర్ ఫ్యాక్టర్స్ వేరే విషయం. నేను అది మామూలుగా నేను మాట్లాడే అంశం వచ్చేసి పొద్దున్న లేస్తే ఒక 2-3 hours స్పెండ్ చేస్తున్నారు, అంతవరకు కరెక్టే కదా. జనాలు తిరుగుతున్నారు, మాట్లాడుతున్నారు, ఇన్ని సమస్యలు. ఇప్పుడు ఆబ్వియస్గా పాలసీల్లో మీరు ఎక్కువ ఫ్రీ స్కీమ్సే వెళ్తున్నప్పుడు ఆ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యే కూడా అవి అడుగుతారు, మా పెన్షన్ రావట్లేదు అవి అడుగుతారు. అదే గవర్నమెంట్ వేరే విధంగా వెళ్తుంటే స్కూల్స్లో డెవలప్మెంట్, లేకపోతే ఇంకో రకంగా డెవలప్మెంట్, మురికి కాలువలు క్లీన్నెస్ మీద వెళ్తుంది అనుకోండి, అదే అడుగుతారు ఆబ్వియస్గా. లేదా మా ఊర్లో చిన్న కుటీర పరిశ్రమ పెడితే బాగుంటుంది, ఆ ఊర్లో పెట్టారు, ఈ ఊర్లో పెట్టారు, మా ఊర్లో అట్లా అడుగుతారు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ హీఈస్ రెస్పాండింగ్ ఆన్ రికార్డ్ మేబీ. సో ఎన్ని ఫ్యాక్టర్స్ లేదు, ఐ రెస్పెక్ట్ హిమ్. దాంట్లో అదర్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒక పార్టీకి 2% ఉంది కదా అనే ఓట్ బ్యాంకింగ్ ఎప్పుడు కరెక్ట్ కదండి.